సో హాయ్ అండి. సో కిర్గిస్తాన్ అవ్వచ్చు, ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సో లోకల్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరుగా ఉంటుందండి. ఇండియన్ స్టూడెంట్స్ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందండి. ఇది ఒకసారికి ఈ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవడానికి 200% ఛాన్స్ ఉంటుందండి. అందుకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఎందుకు ఎన్ఎంసీ వాళ్ళు ఎంత క్లియర్గా ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉజ్బెకిస్తాన్ మీద, సెంట్రల్ అమెరికా మీద, కిర్గిస్తాన్ మీద ఎన్ని ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు తెస్తున్నారంటే అక్కడ ఎక్కువ ఫ్రాడ్స్ జరిగేది. ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ వాటిలో ఏంటంటే ఎక్కువ మెస్ మ్యానిపులేషన్, తర్వాత ఎక్కువసరికి మేనేజ్మెంట్ ఎక్కువ జరుగుతుంది. చిన్న చిన్న కంట్రీస్ ఏంటంటే డబ్బులు ఇస్తే పనులు అవుతాయి అనమాట. సో కాబట్టి మన స్టూడెంట్స్ అనేది అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, నుంచి రూల్స్ అవ్వచ్చు, డ్యూరేషన్ అవ్వచ్చు, అన్నీ మార్చుకుంటారు వాళ్ళు తగ్గట్టుగా. అక్కడ 5 years ఉంటే ఇలా 5.5 years, అక్కడ 5 years ఉంటే ఇక్కడ 6 years. మన ఇండియన్ ఎన్ఎంసీ రూల్ తగ్గట్టు మార్చుకుంటారు. అలా మారిస్తే మాత్రం 100% డిగ్రీ ఇన్వాలిడ్ అండి. ఇప్పుడు ఏదో నార్మల్గా ఉంటుంది, కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చేసరికి 6 years తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారనుకోండి, ఏమీ ఉండదు. సో కాబట్టి మీరు అడ్వర్టైజ్మెంట్లు, ఫ్రీ ల్యాప్టాప్లు, ఫ్రీ ఇవన్నీ చూసి వెళ్ళారనుకోండి, ఆ తర్వాత ఏమీ ఉండదు. అందుకని ఆఫర్లో డిస్కౌంట్లు కాకుండా చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు నిన్న అడ్వైజర్లు రోజుకు ఒక అడ్వైజర్ రిలీజ్ చేస్తున్నారు? ఎందుకంటే ఎన్నో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మ్యానిపులేషన్, అసలు ఎన్ని రకాలుగా అడ్మిషన్ కోసం ఏదైనా చేస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళే ముందు ఎస్పెషల్లీ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఈవెన్ వియత్నాం కూడా వెళ్ళే ముందు 1-4 సార్లు ఆలోచించి ఖచ్చితంగా ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ అప్రూవల్ ఉంటే మాత్రం వెళ్ళండి. అదర్వైజ్ ద డిగ్రీ 100% ఇన్వాలిడ్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్.